ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన తోటకూర రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికి ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాము. ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్, పోపు దినుసులు, 2 కట్టల తోటకూర తీసుకున్నాను, ఒక ఉల్లిగడ్డ, 6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క. ఇది 1 కప్పు తీసుకున్నానండి. ఒక 100 గ్రాముల రాగి పిండి ఉంటుంది. ముందుగా మనం తోటకూర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకుందాము. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇది మీరు మామూలు ప్యాన్లో కూడా చేసుకోవచ్చు, చక్కగా వస్తుంది. ఆయిల్ హీట్ అయ్యింది. దీంట్లో పోపు దినుసులు వేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ పీసెస్ వేసుకొని ఒక 5 సెకండ్లు వేయించుకుందామండి. పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువ వేగనవసరం లేదు. ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు మనం తోటకూర వేసేసుకుందాం. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. హెయిర్ ఫాల్ కాకుండా చక్కగా ఉంటుంది. వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. ముఖ్యంగా ఈ సమ్మర్లో అయితే చాలా మంచిది కదా ఆకుకూర. ఆకుకూర వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. సమ్మర్లో ముఖ్యంగా ఆకుకూరలు తింటూ ఉంటే చాలా మంచిది కదా హెల్త్కి. ఇది మనకి తోటకూర ఉడికిందో లేదో ఇలా కాడ ఒక చిన్న ముక్క తీసుకొని ఇట్లా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుందండి మనకి. అలా మెత్తగా అయిందంటే ఉడికిపోయినట్టే అర్థం. మనకి తోటకూర కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకుందాం మనం. ఒక 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. 1/2 లీటర్ గ్లాస్ తోటి 2 గ్లాసులు వేసానండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. ఆ కూరల్లో కొంచెం ఉంటుంది కాబట్టి తక్కువ పడుతుంది. ఇలా వాటర్ అంతా మరిగిన తర్వాత బబుల్స్ వచ్చిన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు మనం రాగి పిండి వేసేసుకుందాం. అచ్చం రాగి పిండేనండి, ఇందులో ఏం కలపలేదు నేను, సాల్ట్ కూడా ఏమి వేయలేదు. ఇట్లా పైనుంచే వేసుకోవాలి, కదపొద్దు, జాగ్రత్తగా వేసుకోవాలండి. ఉప్మాలో ఇదే మెయిన్ పాయింట్. అట్లా పైన మొత్తం స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. సమ్మర్లో ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి. మార్నింగ్ ఇది తిని వెళ్తే పొట్టలో చల్లగా ఉంటుంది, మనకి కూల్గా. రాగి పిండి కదా, అందులో మళ్ళీ ఆకుకూర కదండి, చాలా బాగుంటుంది. వీలైనన్ని ఎక్కువసార్లు చేసుకొని తింటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా మగ్గింది కదండి, దీన్ని ఇలా మనం కలిపేసుకుందాము స్పూన్ తోటి. ఇలా ప్రెస్ చేసుకుంటూ లోపల పొడిపిండి ఉంటుంది, దాన్ని మొత్తం ఇట్లా చక్కగా వాటర్లో కలిసేలాగా అలా కలిపేసుకోవాలి చూపించిన విధంగా. అప్పుడు మొత్తం కలిసిపోతుందండి, పొడిపిండి లేకుండా చక్కగా వాటర్లో మిక్స్ అవుతుంది. ముందే వాటర్లో వేసి కలిపేసామంటే మనకి రాగి జావలాగా, అంబలిలాగా అయిపోతుంది. అందుకని ఇలా పైన వేసేసి మూత పెట్టుకుని ఉడికించిన తర్వాత ఇలా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఉప్మాలాగా చక్కగా వస్తుంది. చూసారండి, గట్టిగా అయిపోయింది. ఉప్మాలాగా వచ్చేసింది మనకి.
అంతేనండి, రెడీ అయిపోయినట్టే. మనకిది టమాటా చట్నీతో కానీ కారపొడితోటి పెరుగుతోటి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ప్యాన్కి అంటుకోకుండా చక్కగా రావాలి. నాన్ స్టిక్ కాకపోయినా మామూలు ప్యాన్లో అయినా మీకు బాగానే వస్తుందండి, చేసుకోవచ్చు. ఈ వంట మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.